విష సౌందర్యం 49వ భాగం. ఒక నూతన ప్రపంచానికి శ్రీకారం చుడుతూ, ఒక విశిష్ట సందేశానికి ఆకారం అందిస్తూ, ఒక మహోజ్వల భవిత సాకారం దాలుస్తూ, అంగరంగ వైభవంగా అనుకున్న ముహూర్తానికి విక్రముడి పట్టాభిషేక మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. 5 రోజుల పాటుగా జరిగే వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తపతి నగరం వీధులు అందంగా అలంకరించబడ్డాయి. బంధుజనాలకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు, దూరం నుండి వచ్చే ప్రజలకు తాత్కాలిక విడిది గృహాలు, భోజన సదుపాయాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడ్డాయి. పట్టణం వీధుల్లో పర్యవేక్షకులు పొలిమేరల్లో స్వాగతం పలుకుతూ పన్నీటి పాత్రలతో, పూల గుచ్చాలతో కన్యకలు నియమించబడ్డారు. మొదటి రోజు యజ్ఞయాగాదులు, ఆయుధ పూజలు జరిగాయి. రెండవ రోజు చతురంగ బలాల స్వీకార మహోత్సవం జరిగింది. మూడవ రోజు సర్వ సైన్యాధ్యక్షులు, దండనాయకులు, అమాత్యులు, ఆస్థాన పండితులు, ఆస్థాన కవులు, ఇతర రాజోద్యోగుల నియామకాలు జరిగాయి. నాలుగవ రోజు 2 అంచెల కోట నిర్మాణానికి పునాదులు, హోమాలు జరిగాయి. 5వ రోజు విక్రముడు తపతి సామ్రాజ్యాధినేతగా పట్టాభిషిక్తుడు అయ్యాడు. అందుకు దేశ దేశాల నుండి రాజులు, మహారాజులు అతిథులుగా విచ్చేశారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య వాళ్ళంతా వేదిక ముందు ఆసీనులై ఉన్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి యువరాణి కూడా ఆ మహోత్సవానికి విచ్చేసింది. మహారాజా దంపతులు, యువరాజు, ఇతర ముఖ్యులు వేదిక మీద ప్రత్యేక ఆసనాలను అలంకరించి ఉన్నారు. యువరాణి మాత్రం వేదిక ముందు ఇతర దేశ రాజకుమార్తెలతో మమేకమై, చెలికత్తెల సమేతమై వాళ్ల మధ్య కబుర్లాడుతూ కూర్చుని ఉన్నది. అప్పటికి కూడా విక్రముడి పట్ల యువరాణిలో ఏ ఉద్దేశం లేదు. కాగా అదే వరుసలో కూర్చుని ఉన్న వాచస్పతి దేశ రాకుమారుడు ఉగ్రసేనుడు యువరాణిని క్రీగంట గమనిస్తున్నాడు. ఆమె కదలికలను, హావభావాలను మనసులో బలంగా ముద్రించుకుంటున్నాడు. సుందరి, చంద్రబాల, దివ్యలోకాల నుండి నా కోసమే దిగి వచ్చిన కాంతవేమో అనిపిస్తున్నది. నేను మహాపరాక్రమవంతుడిని, ఉగ్రసేనుడను, రాజవంశ కీర్తివంతుడను. ఓ లేలేత లలిత సుకుమార సుహాస సుమాలిని, ఈ హృదయద్వారం నీకోసం తెరిచి ఉన్నది. మనసుకు నచ్చినావు, నన్ను మెప్పించినావు, తనలో తాను తలుస్తున్నాడు. ఉన్నట్టుండి యువరాణి ఉగ్రసేనుడిని చూసింది. సూటిగా, కసిగా కుచ్చుకుంటున్న అతడి చూపుల్లో భావాలని అర్థం చేసుకుంది. ఉగ్రసేనుడు చిరునవ్వు విసిరాడు. యువరాణి ప్రతిస్పందించలేదు. ఉగ్రసేనుడి అహం దెబ్బతిన్నది. యువరాణి, నిన్ను వదులుకోను. విక్రముడెవడు? అల్పుడు. నువ్వు పుట్టింది వాడి కోసం కాదు, నా కోసం. నీ కోసం యుద్ధానికైనా సిద్ధమే, మనసులోనే శపథం పూడాడు. యువరాణి మాత్రం ఉగ్రసేనుడిని పట్టించుకోలేదు. కాసేపటి తర్వాత విక్రముడికి మర్యాదపూర్వకంగా అభినందనలు తెలిపేందుకు చెలికత్తెలతో కలిసి హృదయపూర్వకంగా వేదిక వైపు బయలుదేరింది. ఆ సమయంలో జనాల్లోంచి యువరాణి వారు విచ్చేస్తున్నారు, యువరాణి విక్రముల జోడి ఎంత బాగుందో, యువరాణి విక్రముడుల జంట కన్నుల పండుగ, కాబోయే దంపతులకు దేవుడి ఆశీస్సులు అనే మాటలు వినిపించాయి. ఆ మాటలకి యువరాణిలో కొంత అసహనం కలిగింది. అయినప్పటికీ తనని తాను సంభాళించుకుంటూ విక్రముడిని సమీపించింది. విక్రమ, వర్ధిల్లు అంటూ చిరునవ్వుగా పూలగుచ్చం అందించింది. ఆ సమయంలో సభలో హర్షధ్వానాలు మిన్నంటాయి. ఆ అభిమానాన్ని అద్భుత సంపదగా మనసారా ఆస్వాదిస్తూ 2 చేతులు ఎత్తి ప్రజలకు అభివాదం చేస్తూ, వీరుడిని రాజుగా పొందిన తపతి సామ్రాజ్య ప్రజలకు అభినందనలు గొంతెత్తి చెప్పింది. యువరాణి వారి స్వరం వినగానే సభ నిశ్శబ్దం అయింది. ఇంకా ఏం మాట్లాడుతుందో అనుకుంటూ ప్రజల్లో ఆసక్తి ప్రస్ఫుటం అయ్యింది.
యువరాణి అందరినీ ఒకసారి కలయ చూసింది. తర్వాత మాట్లాడటం మొదలెట్టింది. ప్రియమైన ప్రజల్లారా, అభిమాన దేవుళ్ళారా, మీతో మాట్లాడే అవకాశం కలిగినందుకు ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉన్నది. మీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలి అనుకుంటున్నాను. ఈ మాట వినగానే మహారాజా దంపతులు, యువరాజు విక్రముడు అందరి కనుబొమ్మలు ఒక్కసారిగా ముడిపడ్డాయి. ప్రత్యేకించి ఉగ్రసేనుడు ఆసక్తిగా చూస్తున్నాడు. యువరాణి మాట్లాడుతూనే ఉంది. వివాహం దైవ నిర్ణయం. వివాహాలు స్వర్గంలో నిర్ణయించబడతాయి. నా వివాహం గురించి ప్రజలు ఎవ్వరూ అపోహపడవద్దు. నా తండ్రి నిర్వహించే స్వయంవరం తరువాతే నా వరుడెవ్వరో మీకు పరిచయం అవుతుంది. ధన్యవాదములు. అంతవరకే మాట్లాడి మరొక్కసారి ప్రజలకు అభివాదం చేసి వెనుతిరిగి వెళ్ళి తల్లిదండ్రులు కూర్చున్న దగ్గర వరుసలో కూర్చుంది. యువరాణి మాటలు విక్రముడిలో విస్మయం కలిగించాయి. ఉగ్రసేనుడు మాత్రం మీసం మెలేశాడు. మరునాడు తపతి నగరంలో ఆత్మీయ సభ ఏర్పాటు చేయబడింది. సభావేదిక నుండి పురుషోత్తమ మహారాజు తనదైన ప్రకటన విడుదల చేశాడు. మా ప్రియపుత్రిక చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి యువరాణి సౌందర్యలహరికి ఇందుమతి నగరంలో వచ్చే పౌర్ణమి నాడు స్వయంవరం ఏర్పాటు చేయడానికి పండితుల చేత ముహూర్తం నిర్ణయింపబడినది. ఈ సందర్భంగా మహిషం యుద్ధంలో యువరాణితో తలపడి గెలిచిన వీరుడికే యువరాణి వరమాల వేస్తుంది. ఇందు నిమిత్తం అన్ని దేశాల రాజకుమారులకు వర్తమానం పంపిస్తున్నాము. తపతి రాజకుమారుడు విక్రముడికి కూడా ఆహ్వానం పలుకుతున్నాము. ఆ మాటకు కళ్ళు అరమోడుపులు చేసింది. విక్రముడి కోసం మీరెన్ని మార్గాలు ఏర్పాటు చేసినా మహిషం యుద్ధంలో నన్ను ఓడించిన వాడే మనసా వాచ నా వరుడు. ఈ విషయమై ప్రజలు, స్నేహితులు, బంధువులు, శ్రేయోభిలాషులు ఎవ్వరూ కూడా అనవసర ఊహలకు తావు ఇవ్వద్దు మనసులోనే అనుకున్నది. అదే రోజు రాత్రి మహారాజు వారు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన అతిథి గృహంలో విశ్రాంతి కూటంలో ఒంటరిగా నిలబడి గవాక్షంలోంచి ప్రకృతిని తిలకిస్తూ ఉన్నాడు. మహారాణి, యువరాణి, యువరాజు మరికొందరు రాజబంధువులు మేడ పైభాగంలో ప్రత్యేకంగా ప్రదర్శిస్తున్న తోలుబొమ్మలాటను తిలకిస్తూ ఆసీనులై ఉన్నారు. మహారాజా వారికి ప్రణామములు అంటూ విక్రముడు అక్కడికి చేరుకున్నాడు. విక్రమ, దయచేయండి వెనుతిరిగి చూస్తూ ఆహ్వానించాడు మహారాజు. తమరితో ముఖ్య విషయం మాట్లాడాలి మహారాజా, వెంటనే పలికాడు విక్రముడు. అనుమతిగా తలాడించాడు మహారాజు. విక్రముడు మెల్లగా మాట్లాడటం మొదలెట్టాడు. యువరాణి వారి మనసు తెలుసుకోకుండా నాతో వివాహం నిర్ణయించి దండోరా వేయించడం సరికాదు అనిపిస్తున్నది మహారాజా. ఏ స్థాయిలో ఉన్నా వివాహం విషయంలో ఆడపిల్ల మనసు సున్నితమైనది. ఇష్టప్రకారమే వివాహం జరగాలి. కానీ యువరాణి వారి విషయంలో తమరు తొందరపడి నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు యువరాణి విముఖత చూపించింది అనిపిస్తున్నది. అందుకే ఇచ్చిన మాటను వెనక్కి తీసుకోలేని పరిస్థితుల్లో నన్ను సామ్రాజ్యాధినేతగా మలిచారు. కానీ దత్తత దగ్గర నుండి పట్టాభిషేకం వరకు ఎక్కడా వివాహం ప్రసక్తి తీసుకురాలేదు. ఇప్పుడు స్వయంవరం అంటున్నారు. ఇక్కడ నేను ఓడిపోతే మీరు ఇచ్చిన మాటను ఏ విధంగా నిలబెట్టుకోగలరు? యువరాణి వారి మనసు నొప్పిస్తారా? అందుకు యువరాణి ఒప్పుకుంటుందా? అంత అగమ్యగోచరంగా ఉన్నది మహారాజా. వాస్తవానికి అడవిలో ఎదురైన సంఘటనలు నా మనసును స్తబ్దతకు గురిచేసినవి. ఆ పరిస్థితుల్లో నన్ను ఎవ్వరో మంత్రించినట్టుగా మీ మాటలకు అభ్యంతరం చెప్పలేకపోయాను. యువరాణి వారిని వివాహం ఆడే స్థాయికి మించిన ఆశ నాలో ఇప్పటికీ కూడా లేదు. నేను ఎప్పటికీ మీ విధేయుడినే. అంతా విన్న మహారాజు కాసేపు మౌనం వహించి ఆ తర్వాత నెమ్మదిగా బదులిచ్చాడు. విక్రమ, నా భవిష్యత్తు నిర్ణయం జరిగింది. మా యువరాణి నీ దేవేరిగా మాత్రమే బంగారు జీవితాన్ని అనుభవించగలదు. మాట తప్పవద్దు, నమ్మకం వమ్ము కావద్దు. అంటే భ్రకుటి ముడిచాడు విక్రముడు. మహిష యుద్ధంలో నువ్వే గెలవాలి అన్నాడు మహారాజు. మహిషంలో యువరాణి తిరుగులేనిది మహారాజా. నీవు బాహుబలివి విక్రమ. మహిషంలో స్త్రీ శక్తి స్వరూపమై విజృంభిస్తుంది.
మహిషంలో నువ్వు కూడా ఆరితేరావు, మర్చిపోయావా? మహారాజా, పురుషుడితో తలపడితే అజేయుడిని, కానీ ఒక స్త్రీతో మహిషం అంటే ఇది యుద్ధం. ఇక్కడ స్త్రీలు పురుషులు వ్యత్యాసం లేదు. విక్రముడు ఇంకేం మాట్లాడలేదు. కాసేపు మౌనంగా అక్కడే నిలబడి ఆ తర్వాత అక్కడి నుండి నిష్క్రమిస్తూ సెలవు మహారాజా అంటూ చేతులు జోడించాడు. తపతీ నగరం పొలిమేరల్లో అనువైన స్థలంలో విక్రముడు మహిషం ఒంటరిగా సాధన చేస్తున్నాడు. మోకాళ్ల దాకా కట్టిన ముడిపంచ తప్ప అతడి శరీరం మీద ఏ ఆచ్ఛాదన లేదు. గిరిజాల జుట్టు భుజాల మీద వేలాడుతూ కన్నులు తిరిగిన బాహువులతో చిందిస్తున్న స్వేదంతో వీరత్వానికి ప్రతీకలా కనిపిస్తున్నాడు. మధ్యాహ్నం సమయానికి ఎండ చురకత్తులను విసరడం మొదలెట్టింది. అయినప్పటికీ విక్రముడు విరామం తీసుకోలేదు. అంతలో అక్కడికి తన పరివారంతో గుర్రాలపై ఉగ్రసేనుడు వచ్చాడు. నేరుగా విక్రముడిని సమీపించాడు. విక్రముడు తన సాధన నిలిపివేస్తూ ఎవరన్నట్టుగా చూశాడు. తపతి రాజకుమారుడికి అభివాదం వ్యంగ్యంగా పలికాడు ఉగ్రసేనుడు. ఆ తీరు వచ్చింది వ్యతిరేకుడు అని స్పష్టంగా తెలియజేస్తుంటే విక్రముడి ముఖ కవళికలు మారిపోయాయి. భ్రుకుటి ముడిచాడు. నా పేరు ఉగ్రసేనుడు. ఆయాచితంగా వచ్చిన రాజ్యానికి కాదు, రాజాధిరాజులను ఓడించి సాధించుకున్న వాచస్పతి సామ్రాజ్య రాకుమారుడిని. అహంకారం పొంగి పొర్లుతుంటే విక్రముడిని పరోక్షంగా వెటకారం చేస్తూ తనని పరిచయం చేసుకున్నాడు ఉగ్రసేనుడు. విక్రముడేం మాట్లాడలేదు. అట్లాగే నిలబడి ఉన్నాడు. ఎంత దురాశ! యువరాణిని సొంతం చేసుకోవడం కోసం సాధన కూడా మొదలెట్టావు. అదృష్టం అంటే తమరిదే. తంతే గారెల బుట్టలో పడడం అంటే ఇదే. మరింత రెచ్చిపోతూ ఉగ్రసేనుడే మళ్ళీ మాట్లాడాడు. ఆ మాటలు వింటూ పరివారం కిసుక్కున నవ్వింది. విక్రముడికి రోషం వచ్చింది. అయినప్పటికీ ఏం మాట్లాడలేదు. నిర్లక్ష్యంగా ఒక చూపు విసిరి తిరిగి తన సాధన మొదలెట్టాడు. విక్రముడి నిర్లక్ష్యం ఉగ్రసేనుడిలో మిక్కిలి క్రోధాన్ని మేలుకొలిపింది. ఫలితంగా వెంటనే కళ్లల్లో నిప్పులు కురిపిస్తుండగా, అల్పుడా, సింహాసనం ఎక్కగానే సింహబలుడివి అయిపోయావా? భవిష్యత్తు మొత్తం సవాళ్లు కాచుకుని ఉన్నాయి. ఇందుమతి సామ్రాజ్యానికి 2 సైన్యం వాచస్పతి సొంతం. పిల్ల రాజ్యం తపతి అంతా హెచ్చరికగా రెట్టింపు స్వరంతో పలికాడు. అంతా వింటూ సాధనలోనే ఉన్నాడు విక్రముడు. యువరాణి నాది. మహిషంలో నువ్వు ఓడిపోవాలి. లేదంటే వరుస యుద్ధాలకు సిద్ధంగా ఉండాలి. ఆగని ఆవేశం నిలువెత్తున దహిస్తుండగా అసలు విషయానికి వస్తూ స్వరాన్ని మరింత పెంచాడు ఉగ్రసేనుడు. ఆ మాటలకు విక్రముడు ఒక్కసారిగా ఆగిపోయాడు. ఉగ్రసేనుడిని వేల ప్రశ్నల సమాహారమై చూశాడు. అవును, యువరాణి మీద మనసు పడ్డాను. ఆ సుందరిని వివాహం ఆడే అర్హత నాకు మాత్రమే ఉన్నది. కొంత శాంతించాడు ఉగ్రసేనుడు. విక్రముడు మాత్రం అప్పటికి కూడా ఏం మాట్లాడలేదు. ఉగ్రసేనుడిని అట్లాగే కన్నార్పకుండా చూస్తున్నాడు. పురుషోత్తమ మహారాజుకి మతిభ్రమించినదా, మదమెక్కినదా? తన ఏకైక పుత్రికను ఒక అనామకుడికి కట్టబెట్టే ఉద్దేశం ఉన్నప్పటికీ స్వయంవరం ప్రకటించాడు. చూస్తుంటే ఇది తండ్రి పుత్రికలు కలిసి ఆడుతున్న నాటకంలా ఉన్నది. ఇది ఖచ్చితంగా మా రాకుమారులను అవమానించడమే. అందుకే నీవు ఓడిపోవాలి శాసించాడు ఉగ్రసేనుడు. తమరికి మహిషం విద్య తెలుసా? అప్పటికి గాను పెదవి విప్పాడు విక్రముడు. పెద్ద పెట్టున నవ్వాడు ఉగ్రసేనుడు. అతడు ఎందుకు నవ్వుతున్నాడో విక్రముడికి అర్థం కాలేదు. ఎందుకు నవ్వుతున్నారు? మహిషం ఒక ప్రాచీన ఆటవిక యుద్ధ కళ. అరుదుగా మాత్రమే ఈ కళ తెలిసిన వాళ్ళు ఉంటారు. రాజాధిరాజులకు కూడా ఈ విద్య తెలియదు. అందుకే ప్రశ్నించాను. అన్యథా భావించవద్దు సంయమనంతో ఉన్నాడు విక్రముడు. మహిషం తెలిసిన రాకుమారుల్లో నేను ఒకడిని కాదు, ఒకే ఒక్కడిని. మళ్ళీ నవ్వాడు ఉగ్రసేనుడు. శుభం, గెలిచి యువరాణి వారిని వివాహం ఆడండి అదే సంయమనంతో చెప్పాడు విక్రముడు. నీ గురించి విన్నాను, అందుకే ఓడిపోవలసిందిగా హెచ్చరిస్తున్నాను అంటూ వరలోంచి కత్తి దూసి అక్కడే ఉన్న చెట్టు కొమ్మ నరుకుతూ అక్కడి నుండి
వెనుతిరిగాడు ఉగ్రసేనుడు.